ఎన్టీఆర్ జిల్లా నిడమానూరులో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య ఫ్లెక్సీ వివాదం నెలకొంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల్లోని నేతలు దాడి చేసుకున్నారు. దీంతో గొడవకు దిగిన వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిడమానూరులో తెలుగుదేశం వైసీపీ పార్టీలు నూతన సంవత్సరం సందర్భంగా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీంతో ఇరు వర్గాలకు చెందిన ఫ్లెక్సీలను చింపుకున్నారు. అయితే వివాదం చిలికి గానివాడలా మారినట్లుగా వైసీపీ టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. గతంలో వాలంటీర్గా పనిచేసిన నల్లబోతు సుందర్ కుమార్ వైసీపీ ఫ్లెక్సీని చించివేశాడని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు చించివేయడంపై ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. అయితే వాలంటీర్ తండ్రి టీడీపీ నాయకుడు కావడంతో నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ నేతలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే టీడీపీ ఫ్లెక్సీలను చించివేయడంపై ఆ పార్టీ నిడమానూరు గ్రామ నాయకులు స్పందించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న టీడీపీ నాయకులపై నిడమానూరు వైసీపీ సర్పంచ్ శీలం రంగారావు చేయి చేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతపై వైసీపీ సర్పంచ్ రంగారావు దాడి చేశాడు. ఈ దాడిపై టీడీపీ నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కి నిరసనకు దిగారు. రోడ్లపై నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలను ఏమనకుండా తమపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మా కార్యకర్తలు కట్టుకున్నటువంటి బ్యానర్స్ సంబడి ఎవరో చించేశారని చెప్పి నాకు ఫోన్ చేశారు. దాన్ని చూడడానికి అని చెప్పి వచ్చాను. నేను వచ్చినప్పుడు ఆ బ్యానర్లు ఎవరు చించారో వాళ్ళని పోలీసు వారు వ్యాన్ ఎక్కించి కూర్చోబెట్టారు. ఈలోగా మా సర్పంచ్ అయినటువంటి శీలం రంగారావు గారు కారులో వచ్చి వాళ్ళని దిగమని చెప్పి అంటే ఎస్ఐ గారు ముందు సమక్షంలోనే దిగమని చెప్తే ఎస్ఐ గారు దిగడానికి వీల్లేదన్నారు. ఈ లోపు అతను దిగమని చెప్తున్నాడు. ఈ మాగల నాని బాబు ఎందుకు దిగటం అని చెప్పి అనేటప్పటికి ఇతను మీద చేయి చేసుకున్నాడు రంగారావు. అది ఎస్ఐ గారి సమక్షంలోనే జరిగింది. చాలా మంది కూడాను ఐ విట్నెస్ ఉన్నారు. ఇది అహంకార పూర్తిగా అది చేసినటువంటి పని ఇది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. వచ్చి ఒక మనిషి మీద ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏదన్నా ఉంటే మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చు. కానీ మనిషి మీద మనిషి చేయి చేసుకోవడం అనేది మాత్రం చాలా తప్పు. దాన్ని మాత్రం మేము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్పి మేము రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇచ్చిన తర్వాత తగిన న్యాయం చేయమని పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ దీన్ని మాత్రం తీవ్రంగా మాత్రం ఖండిస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకా వాళ్ళని జేబులో కూర్చోబెట్టారు. ఎందుకురా మీకు అని అతను అశోక్ గురువిందల అశోక్ మిగిలిన నాకు తెలుసు. తెలిసినప్పుడు ఎందుకురా మీకు అని అడిగితే ఇంతలో సర్పంచ్ వచ్చి నీకెందుకని నన్ను ఒక తోపు తోసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కావున నేను నా తరపున ఉన్న మిగిలిన వాళ్ళ వర్గం అతన్ని తీవ్రంగా ఖండిస్తూ అతన్ని అరెస్ట్ చేయాలని తీవ్రంగా కోరుకుంటున్నాం.